పవన్ కళ్యాణ్ చెప్తారు, పంచాయతీరాజ్ వ్యవస్థని నేను గాడిని పెడుతున్నాను, ప్రతి వ్యవస్థలో కూడా మొత్తం నాశనం చేశారు, పథకాల పేరుతో నిధులు దుర్వినియోగం చేశారు, నిధులు తరలించారు, దోపిడీ చేశారు, ప్రజలకు పంచలేదు. ఓకే, ఇది మొత్తం ఒక ట్రాక్ తీసుకొస్తున్నాము. నేను ఏదైతే నిర్వహిస్తున్నానో శాఖల్లో ఆ శాఖలన్నింటినీ కూడా పూర్తిగా దోపిడీ జరిగింది అనేది ప్రధానమైన ఆరోపణ. త్వరలోనే దీని మీద దోషులు ఎవరుతున్న వారి మీద యాక్షన్ తీసుకుంటాము, సిబిఐకి విచారణ ఆదేశిస్తామని చెప్పంటారు. ఏం చెప్తారు? నేను ఒకటి చెబుతానండి. 2019-24 ముందు 19 తర్వాత చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామానికి వెళ్తే ఒక ల్యాండ్ మార్క్ లాగా ఒక గ్రామ సచివాలయం కనపడతా ఉండేది, ల్యాండ్ మార్క్ లాగా ఒక రైతు భరోసా కేంద్రం కనపడతా ఉండేది, ఒక వెల్నెస్ సెంటర్ కనపడతా ఉండేది. ఏమి ఇంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలో ఒకటి కనపడింది కేరాఫ్ అడ్రస్గా. ఈరోజు చెబుతా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నువ్వు ఫెయిల్ అయిపోయిన దానికి ఏంటంటే ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ సప్లై స్కీమ్లో నువ్వు ఫెయిల్ అయ్యావు కాబట్టి డయారా కేసులు వచ్చి చాలామంది డయారాతోటి చచ్చిపోతున్న విషయం నువ్వు గమనించలేదు. నువ్వేం చెప్పావు? గ్రామాలకు ఉన్నటువంటి స్వరూపాన్ని మొత్తం మార్చేసి దాని పంచాయతీల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసి చెప్పినటువంటి నువ్వు నేను మొత్తం స్టీమ్లో చేస్తున్నటువంటి మనిషి ఈరోజు ఏం చెప్పారు? ఈరోజు చేస్తున్నాడు వాస్తవాలు ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి. నేను ఈరోజే వస్తా ఉంటే ఒక గ్రామ సర్పంచ్ నాకు ఫోన్ చేశాడు, మార్టూరు మండలం మార్టూరు ద్రోణాలకు సంబంధించినటువంటి అన్న పవన్ కళ్యాణ్ గారు మేము వచ్చి మొత్తం ఈ ఏదైతే కరెంటు బిల్లు ఉండేయో పంచాయతీల కరెంటు బిల్లు మొత్తం రద్దు చేస్తా ఉన్నాడు, కానీ అట్టు అబద్ధం, ఈరోజు మేము బిల్లు కట్టాల్సి వచ్చింది, మాకు ఒత్తులు వస్తామండి. ఆయన అట్టే చదువుతూ ఉంటాడు, మాకు మాత్రం ఏదైతే ఆర్డర్స్ రాకముందు వరకు మేము కట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మమ్మల్ని ముక్కుపిండి వసూలు చేశారని చెప్పి చదువుతాడు. గ్రౌండ్ రేట్లో చూడండి, ఏదైతే పంచాయతీల యొక్క దాన్ని కాపాడటం కోసం, పంచాయతీల ఖచ్చితంగా కాపాడటం కోసం గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ యొక్క పరిపాలన వ్యవస్థని స్ట్రీమ్లైన్ చేసి పేదవాడికి సంక్షేమం చేసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలకు కంటే గత ప్రభుత్వాలకు అంతకంటే భిన్నంగా లేదు. వాస్తవానికి ఎన్ఆర్జీఎస్కి ఎటువంటి నిధులు కావచ్చు, అదేవిధంగా ప్రతి పంచాయతీకి దాదాపు ప్రతి సంవత్సరం 4 లక్షల రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. గడపడ మన ప్రభుత్వంలో కూడా ప్రతి పంచాయతీకి సచివాలయానికి 7 లక్షలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు కావచ్చు, ఆర్బీకే కావచ్చు, ఈ రోజు మొత్తం చూసుకుంటే ఒక డెవలప్మెంట్ స్ట్రక్చర్ పంచాయతీని నిర్వీర్యం చేశారు. అధికారాలు లేవు, నిధులు లేవు. నేను అంటుంది అదే, ఏం చేసి తరలించారు. పంచాయతీలు అనేటువంటిది ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి ఒక పెత్తందారి స్వభావానికి దాన్ని పవర్ సెంటర్గా మార్చుకునే పరిస్థితుల నుంచి, ఆ పవర్ సెంటర్లో నుంచి కొంతమంది చేతుల్లో పవర్ సెంటర్లో నుంచి పంచాయతీలు అంటే ప్రజలకు సర్వీస్ చేయడం దాంట్లో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో చూడండి మీరు పోయి సిమెంట్ రోడ్లు కావచ్చు, అదేవిధంగా పరిపాలనాన్ని ఈరోజు అయితే మహాత్మా గాంధీ గారు కూడా గ్రామ స్వరాజ్యం అని చెప్పింది, ఈరోజు గ్రామ సచివాలయాలు పెట్టి చేసింది. అదేవిధంగా రైతాంగానికి రైతు భరోసా కేంద్రంతో ఈరోజు మొత్తం కూడా వాళ్ళకి విత్తనాల సేకరణ కానించి విత్తనాలు మళ్ళీ పంట అమ్మేవరకు కావచ్చు, ఎరువులు కావచ్చు, మొత్తం కూడా ఒక స్ట్రీమ్లో చేస్తూ ఉంటే ఈరోజు మొత్తం ఈ ప్రభుత్వం వచ్చినాక మొత్తం కొలాప్స్ చేయడం వల్ల ఇటీవల కాలంలో బుడమేరు వరద వచ్చినప్పుడు ముంపు ప్రాంతం ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా వేలాది ఎకరాల పంట నష్టపోయినటువంటి ఏలూరు లాంటి కాలువల కింద మునిగిపోయినటువంటి నష్టపోయడానికి లేనటువంటి పరిస్థితి కారణం ఏంటంటే క్రాప్ ఇన్సూరెన్స్ చేయలేకపోవటం వల్ల, క్రాపు ఏదైతే సర్వే చేయటం ఫెయిల్ అయిపోవడం కారణం ఏం తెలుసా? గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు ఎక్కడ కూడా రైతులు మొత్తం సుభిక్షంగా ఉన్నారు. వ్యవసాయం అంటే పండుగటువంటి పరిస్థితి ఆ రోజు ఆ ప్రభుత్వం చూసాం. ఈరోజు చూడండి, రైతు కళలో చూడండి కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈరోజు మొత్తం కూడా ఇతరులందరికీ రైతులు మొత్తం ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు మొత్తం కూడా ఎరువులు మొత్తం ఇబ్బంది లేకుండా ఉన్నారు. అసలు గ్రామంలో ఖరీఫ్ రబీ వచ్చేసింది, ఇంత మటుకి ఖరీఫ్లో క్రాపు ఇన్సూరెన్స్ స్టార్ట్ కాలేదు, చాలా ఉన్నాయి. నువ్వు అన్నటువంటి రైతుకి ఏదైతే అన్నదాత అని చెప్పేసి ప్రతి సంవత్సరం 20,000 ఇస్తున్నాడు, 20,000 రూపాయలు అయ్యి నువ్వు బడ్జెట్లో ఎంత పెట్టావు? 1,000 కోట్లు పెట్టావు. 1,000 కోట్లు ఏమో కాపు. అసెంబ్లీకి రాని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయరని చెప్పి షర్మిల చెప్తారు. షర్మిల గారి గురించి ఏం మాడతాం? ఆమె అసలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఆత్మపరిశీలన చేసుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుకుంటా ఉంది అసలు అనవసరంగా మనం నెత్తి మీద నిప్పులు కుంపటి పెట్టుకునేవేంద్ర కర్మ అని చెప్పేసి అని. ఎక్కడో కుటుంబాలటువంటి అన్నదమ్ముల విషయాలు మొత్తం బహిరంగ చేసి అది పార్టీ నిదాంగా చేసేసి ఈ రోజు పార్టీకి మొత్తం తలనొప్పి ఇచ్చి పెడతామని చెప్పేసి అధిష్టానం ఆలోచిస్తూ ఉంది. త్వరలో కోసాలు కుదిరిపోతూ ఉంటాయి. ఈరోజు ఏదైతే షర్మిల గారి మొత్తం కూడా ఈరోజు చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అయిపోయి ఆమె తుమ్మితే అది స్టేట్ వార్త, అదేదైతే చెబుతూ ఉంటే అది స్టేట్ బ్యానర్ చెబుతుంది. ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే షర్మిల గారు ఏదైతే లెటర్ల మీద ఇస్తే లెటర్ మీద దానికి వివరణ ఇస్తే ఎందుకు మీరు స్టేట్ బ్యానర్ వేయటం ఈనాడు రాదు, ఎందుకు జ్యోతులు రాదు అంటే షర్మిల గారు ముందు లెటర్ రాస్తే ముందు చంద్రబాబు గారు సోషల్ మీడియాకి వచ్చింది, ఐటీడీపీకి వచ్చింది, టీడీపీ అఫీషియల్ పేజీలు వచ్చింది, అది ఈనాడు జ్యోతిలో బ్యానర్ ఐటమ్కి వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరు అనుకున్నారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కుటుంబంలో నిప్పులు రాజేసి ఆ సలిమంట కాసుకుంటూ కూర్చున్నాడు ఈరోజు. అందువల్ల అంటే షర్మిల అనేటువంటి ఆమె ఒక సెకండ్ లాగా మారిపోయి చంద్రబాబు చేతిలో
చంద్రబాబు యొక్క గాడి విద్యలో ఒక ఎఫరైపోయింది. అందువల్ల అంటే షర్మిల గారి గురించి కాంగ్రెస్ పార్టీ తలబట్టుకుంటుంది. షర్మిల గారు తన యొక్క ఏదైతే కుటుంబ విషయాల మొత్తం బజార్కిచ్చి కుటుంబం యొక్క విలువలు మొత్తం తీసినటువంటి పరిస్థితుల మధ్య వారిని ఎంకరేజ్ చేస్తున్న మొత్తం కూడా చంద్రబాబు నాయుడు కూటమి. అందువల్ల ఏంటంటే షర్మిల గారు ఆలోచించాలి, పాపం ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు. ఆస్తుల వివాదంలో సొంత తల్లిని చెల్లిని కోర్టుకు లాగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాళ్ళు కోర్టుకే లాగలేదు. రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారు? కోర్టు ట్రిబ్యునల్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారు చెప్పేదండి. ఏదైతే కోర్టులు అటాచ్మెంట్లో ఉన్నటువంటి పరిస్థితుల మధ్య వాళ్ళు అగ్రిమెంట్ ఏదైతే చేంజ్ అయ్యే క్రమంలో వాళ్ళు ఏదైతే తల్లికి తెలియకుండా తల్లిని కూడా బ్లాక్మెయిల్ చేసి మొత్తం కంట్రోల్ తెచ్చుకొని ఏదైతే షేర్లు మార్చుకున్న క్రమంలో అవి జరిగే ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో ఒకసారి కోర్టు అటాచ్మెంట్ అయినాక ట్రిబ్యునల్లో నుంచి హైకోర్టు ఇచ్చినాక ఇది కోర్టు తేలేంత వరకు ఏది చేయడానికి ఏదన్నాక వీళ్ళు చేసుకున్నటువంటి దాంట్లో ఈరోజు ముద్దాయి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసుల్లో ప్రాపర్టీస్ విషయంలో. అందువల్ల శిక్ష అనిపించింది ఈయన. అందువల్ల అంటే ఒక వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వీళ్ళు ఏదైతే కోర్టులో ఉన్న ప్రాపర్టీని షేర్లు ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి క్రమంలో ఏదైతే వాళ్ళు ఒక అగ్రిమెంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్న క్రమంలో అది కానీ నెరవేరితే జగన్ గారి బెయిల్ రద్దు అవుతున్నటువంటి కోర్టుకి వ్యతిరేకంగా వీళ్ళు తీసుకున్నారు. కాబట్టి జగన్ గారు ప్రధానంగా మళ్ళీ బెయిల్ ఇదైపోయి అతను జైలు పెట్టినటువంటి ఒక వ్యూహాత్మకటువంటి స్ట్రాటజీలో చంద్రబాబు నాయుడు చేతిలో పావులాగా షర్మిల గారు మారిపోయినటువంటి నేపథ్యంలోనే ఇది కంపెనీ యాక్ట్ ప్రకారంగా ఏదైతే కంపెనీ ట్రిబ్యునల్ లా ఇది ఉందో దానికి లెటర్ పెట్టాడు, ఇది చెల్లుబాటు కావని చెప్పేసి. దాని మీద జగన్ గారికి నిజంగా తల్లి మీద చెల్లి మీద కోపం ఉంటే క్రిమినల్ కేసు పెట్టలేదే. ఏదైతే యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా ఏదైతే కోర్టులో ఉన్న విషయాన్ని కోర్టులోనే ఏదైతే కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా లా ట్రిబ్యునల్ కోర్టు అయితే ఉందో దానికి ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని మేము ఒప్పుకోవట్లేదని చెప్పి తెలియజేశాడు. అది ఎట్లా నెరవేరింది? కేవలం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ బయట ప్రచారం ఏంటంటే తల్లికి చెల్లికి కోర్టుకు ఇచ్చాడు ఆస్తుల వివాదంలో, సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడు ప్రజలకు ఏం చేస్తాడు? ఏందండి చంద్రబాబు చెప్పేది? వాళ్ళ తమ్ముడే ఆయన యొక్క వేదనలకు గురై పాపం మానసిక గురిపోయిన కాక మనం చనిపోయాడు ఆయన వల్ల కదా. అదేవిధంగా వాళ్ళ సోదరి ఏదైతే మాదాపూర్ ఎక్కడ 4 ఎకరాల భూమి మొత్తం కూడా ఉమ్మడికి వచ్చినటువంటి దాన్ని ఈగిపోతే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఇది బయట కదా. ఈ చంద్రబాబు ఏం మాట్లాడండి అసలు? ఈరోజు వాస్తవానికి వైఎస్ రాజశేఖర గారు ఏదైతే తను సంపాదించినటువంటి ఆస్తుల్లో ప్రతిదీ కూడా కొడుక్కి కూతురు సమానంగా వాటా ఇచ్చిన మాత్రం అందరి దేశం దగ్గర సత్యం. ఆ ధర్మిల జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాలు చేసి తను సొంతగా పెంచుకున్నటువంటి ఆస్తుల్లో కూడా ఒక చెల్లిగా సోదర సమానత్వంతో ఆస్తులు కూడా ఇచ్చినటువంటి ఉంది. దాన్ని వాళ్ళకున్నటువంటి ఈరోజు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్కి ఏదైతే రాజశేఖర రెడ్డి గారికి ఆస్తుల్లో హక్కుదారులు షర్మిల గారు కావచ్చు, రాజకీయ హక్కుదారు మాత్రం రాజకీయ వారసత్వం జగన్ గారికి వచ్చింది. ఈరోజు ఆమె కూడా ప్రయత్నం చేసింది. తెలంగాణ పోయి టీవైఎస్ఆర్ పెట్టింది, అక్కడ ఓడిపోయింది, అసలు పార్టీ మూసేసింది. మరలా ఇక్కడికి వచ్చేది అర్థం కాని పరిస్థితులు ఆడికెళ్ళి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరింది, కాంగ్రెస్ పార్టీలో కూడా పోటీ చేసి ఓడిపోయింది. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేతుల్లో కీలుబొమ్మలకు ఆడిపోయి ఈరోజు వైఎస్ఆర్ ఏదైతే ఆయన రాజకీయ వారసత్వాన్ని పొందడం కోసం తాపత్రయపడుతుంది తప్ప ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వం పుణికి పుచ్చుకున్నటువంటి దానికి సార్థకత జగన్మోహన్ రెడ్డి గారి తప్ప దాంట్లో నువ్వు ఆస్తులో కోట్లాడు తప్పలేదు. ఆ కుర్చీ రాలేదు కాబట్టి, ఆ వారసత్వం రాలేదు కాబట్టి ఏదో ఒక రూపంతో జగన్ గారిని డిస్టర్బ్ చేసి మైనస్ చేసి అవసరమైతే శత్రు సైన్యంలో చేరైనా సరే జగన్ గారిని దెబ్బతినటువంటి ఒక కుట్రపూర్తినటువంటి ఒక చెల్లిగా రక్తం పూసినటువంటి చెల్లిగా ఆ విధంగా తయారైందంటే అంతకంటే బాధాకర విషయం ఇచ్చినటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో ఈ చర్చ జరపడం చాలా బాధగా ఉంది. షర్మిల గారు ఏదో ఒక రోజు రిలీజ్ అయిపోయి అన్నని పోగొట్టుకున్న చెల్లిలాగా ఉండకూడదు, అన్నతో కలిసి రోజు రాబోతోంది. దీని మొత్తానికి సోదరుడు అనిల్ అయితే ఉన్నారో అతను మొత్తం కూడా ఈరోజు కుటుంబాన్ని మొత్తం చిన్నాభిన్నం చేస్తూ ఉంటాడు. అవి మొత్తం త్వరలో వాస్తవాలు బయటకు వస్తూ ఉంటాయి.